హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టెప్ 1 హ్యాండ్ వాష్ చేసుకోవాలి, బట్ ఇందులో వీడియో తీయలేదు. స్టెప్ 2 టార్చ్ లైట్ ఎగ్జామినేషన్ చేయాలి ఐస్ని, ఇందులో చూపిస్తున్న విధంగా. స్టెప్ 3 ఇందులో చూపిస్తున్న విధంగా ఏఆర్ మిషన్లో ఎగ్జామినేషన్ చేయాలి ఐస్ని. కరెక్ట్ పొజిషన్లో ఉందో లేదో చూసుకోవాలి. ఫస్ట్ నేను రైట్ ఐ చెక్ చేస్తున్నాను. ఈ మిషన్లో మనం రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ లెఫ్ట్ ఐ చెక్ చేస్తున్నాను. స్టెప్ 4 ట్రయల్ ఫ్రేమ్ అడ్జస్ట్మెంట్. మనం కరెక్ట్ పొజిషన్లో ఉందో లేదో చూసుకోవాలి ట్రయల్ ఫ్రేమ్. నెక్స్ట్ స్టెప్ 5 రిఫ్రాక్షన్ చేయాలి. ఇదే మెయిన్ టాపిక్, రిఫ్రాక్షన్. ఫస్ట్ మనం విజన్ చెక్ చేయాలి. రైట్ ఐ విజన్ ఎంత ఉందో చెక్ చేయాలి. నెక్స్ట్ లెఫ్ట్ ఐ విజన్ ఎంత ఉందో చెక్ చేయాలి. దాని ప్రకారం మనం రిఫ్రాక్షన్ చేయాలి. మీరు చూపిస్తున్న విధంగా. నార్మల్గా మనం రిఫ్రాక్షన్ చేసేటప్పుడు ఏ లెన్స్ బాగున్నాయో అడిగి ఏది క్లియర్ ఉంటే అది పెట్టాలి, అది ఫైనల్ చేయాలి. నెక్స్ట్ లెఫ్ట్ ఐ చేస్తున్నాను నేను ఇక్కడ. లెఫ్ట్ ఐ కూడా సేమ్ రైట్ ఐ లాగానే రిఫ్రాక్షన్ చేయాలి. ఫస్ట్ విజన్ చెక్ చేయాలి, తర్వాతకి ఏ లెన్స్ ఎట్లా వస్తుంది, విజన్ ఎక్కడో చెప్తున్నారు, దాని ప్రకారం మనం వేయాలి. స్టెప్ 6 ఫైనల్ పవర్ చెక్ చేయాలి. పేషెంట్ని మనం విత్ లెన్స్ వితౌట్ లెన్స్తో చూపించాలి ఎట్లుంది విజన్, బాగుందా లేదా. స్టెప్ 7 ఫైనల్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఏఐకి ఎంత వచ్చింది, విజన్ ఎంత వచ్చింది, అవన్నీ రాసేసి ఫైనల్ పవర్ ప్రిస్క్రిప్షన్ పేషెంట్కి ఇవ్వాలి. నెక్స్ట్ ఫ్రేమ్ సెలెక్షన్ చేసుకుంటున్నారు. మనం ఫస్ట్ ఏం చేయాలంటే వాళ్ళ ఫేస్ని బట్టి మనం ఫ్రేమ్స్ ఇవ్వాలి. అంటే లైక్ ఓవెల్, రౌండ్ షేప్, ఇట్లా ఇలాంటి ఫ్రేమ్స్ సెట్ అయితే అట్లా వాటి ప్రకారం బట్టి మనం ఇవ్వాలి. ఇక్కడ చూపిస్తున్న రెడ్ ఫ్రేమ్ బాగుందనేసి వాళ్ళు ఓకే అని చెప్పారు. రెడ్ ఫ్రేమ్ బాగుంది ఫేస్ కనేసి ఓకే చెప్పారు. నెక్స్ట్ ఇందులో ఏంటిదంటే మనం లెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. లైక్ బ్లూ కార్ట్ గ్రీన్ కోటింగ్, బ్లూ కార్ట్ బ్లూ కోటింగ్, ఫోటోక్రోమిక్ లెన్స్, అట్లా వాటి ఫ్యూచర్స్, వాటి అడ్వాంటేజెస్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. ఏ లెన్స్ తీసుకుంటే ఎట్లుంటాయి ప్రొటెక్షన్ అవన్నీ చెప్తున్నాను. ఇక్కడ నేను డిజిటల్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ రేస్ ఎట్లా కట్ చేస్తుంది, బ్లూ కలర్ లెన్స్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసిన అది ఎట్లా కట్ చేస్తుంది అని చూపిస్తున్నాయి ఇక్కడ. మొబైల్ సిస్టమ్, ల్యాప్టాప్ వాటి నుంచి వచ్చే హార్మ్ఫుల్ రేస్ వల్ల మన ఐస్ రెడ్నెస్ అవ్వడం, ఇరిటేషన్ అవ్వడం అట్లా జరుగుతుంది కదా. అట్లా వాటికి ఎట్లా యూజ్ అవుతుంది అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe to our channel. Thank you for watching.